వెల్కమ్ టు తెలుగు కెరీర్ లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్. ఆల్ గవర్నమెంట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్, ముఖ్యంగా ఎస్ఎస్సి మరియు ఆర్ఆర్బీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు వీడియో కనుక మనం చూసుకుంటే ఆర్ఆర్బీ లెవెల్ 1 పోస్టులకు సంబంధించినటువంటి బిగ్ అప్డేట్ ఒక 3-4 డేస్ బ్యాక్ అయితే రావడం జరిగింది. ఆ అప్డేట్ కనుక మనం చూసుకుంటే లెవెల్ 1 పోస్టులు ఈ 2024 ఇయర్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతుంది అని క్యాండిడేట్స్ అయితే చాలామంది వెయిట్ చేస్తున్నారు. అలాగే దీనికి వచ్చి క్వాలిఫికేషన్ 10th ఆర్ ఇంటర్ క్వాలిఫికేషన్ అనేది చాలామంది స్టూడెంట్స్ అయితే వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ నోటీస్ ద్వారా అయితే మనకైతే పోస్టులు ఎన్ని, నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతుంది అన్నది అయితే మనకైతే ఒక ఐడియా రాబోతుంది. ఒకసారి ఈ అప్డేట్ అయితే ఒకసారి మనం చూసేద్దాం. ఈ నోటీస్లో అయితే ఏముందో ఒకసారి అయితే మనం చూసేద్దాం. ఇక మనం చూసుకుంటే కనుక కన్స్ట్రక్షన్ ఆర్ఈ ఈ నోటిఫికేషన్ కనుక మనం చూసుకుంటే 19/12/2024 అయితే పోస్టులు ఎన్ని ఉన్నాయి అనేది అయితే ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇక ఆ పోస్టులు ఎన్నైతే ఐడెంటిఫై చేశారో అవన్నీ కూడా 31st డిసెంబర్ 2024 నుంచి 2nd ఫస్ట్ 2025 వరకు అయితే కన్సర్న్ ఆర్ఆర్బీస్ అయితే దాని మీద నోటిఫైడ్ వేకెన్సీస్ మీద అయితే వర్క్ చేసి మనకి ఫైనల్ నోటిఫికేషన్ని ప్రాబబ్లీ 3/1/2025 నుంచి మనకైతే ఆన్లైన్ అప్లికేషన్లో అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అలాగే ఫైనల్ నోటిఫికేషన్ ఫర్ ది లెవెల్ 1 పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇక మనకి January 1st వీక్లో అయితే వీ కెన్ ఎక్స్పెక్ట్ ది ఆర్ఆర్బీ లెవెల్ 1 నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. ఇక పోస్టుల విషయానికి వస్తే కనుక ఏ జోన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి కనుక మనం చూసుకుంటే పోస్టుల విషయానికి వస్తే ఎస్ఎన్టీలో కనుక మనం చూసుకుంటే వేకెన్సీస్ 1824 వేకెన్సీస్ ఉన్నాయి. అయితే మనకి వేకెన్సీస్ నోటిఫైడ్ బై ది ఆర్ఆర్బీ బోర్డ్స్ కనుక మనం చూసుకుంటే 442 పోస్టులను అయితే భర్తీ చేయడానికి అయితే ఆర్ఆర్బీస్ రెడీగా ఉన్నాయి. ఇక నెక్స్ట్ మనం చూసుకుంటే అసిస్టెంట్ వర్క్షాప్ జాబ్స్ సంబంధించినటువంటి జాబ్స్ మనకి చూసుకుంటే 1567 జాబ్స్ ఉన్నాయి. అయితే 294 వేకెన్సీస్ని అయితే భర్తీ చేయడానికి ఆర్ఆర్బీస్ రెడీగా ఉన్నాయి. అలాగే అసిస్టెంట్ బ్రిడ్జ్ 124 పోస్టులు అయితే ఉన్నాయి. దీంట్లో ఆర్ఆర్బీస్ 30 పోస్టులను అయితే భర్తీ చేయడానికి సిద్ధంగా ఉంది. ఇక ఈ విధంగా ఇవన్నీ చూసుకుంటే కనుక అసిస్టెంట్ క్యారేజ్ అండ్ వ్యాగన్ ఈ డిపార్ట్మెంట్ నుంచి కనుక మనం చూసుకుంటే 1612 జాబ్స్కి 390 జాబ్స్ అయితే భర్తీ చేయడానికి అయితే ఆర్ఆర్బీస్ రెడీగా ఉన్నాయి. అలా అసిస్టెంట్ లోకో షెడ్ నుంచి 29 జాబులు భర్తీ చేయడానికి, అలాగే అసిస్టెంట్ లోకో షెడ్ ఎలక్ట్రికల్ నుంచి 169 పోస్ట్స్ నోటిఫై చేయడానికి, అలాగే అసిస్టెంట్ ఆపరేషన్స్ దీని నుంచి కనుక మనం చూసుకుంటే 118 జాబ్స్, అలాగే అసిస్టెంట్ పీవే దీని నుంచి కనుక మనం చూసుకుంటే 63 జాబ్స్ను భర్తీ చేయడానికి, ఏసీ వర్క్షాప్ అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ వర్క్షాప్ నుంచి మనం చూసుకుంటే కనుక 36 జాబ్స్ భర్తీ చేయడానికి ఆర్ఆర్బీస్ రెడీగా ఉన్నాయి. మనం ఈ విధంగా ఈ అన్ని పోస్టులు కనుక మనం చూసుకుంటే అసిస్టెంట్ టీఎల్ ఏసీ నుంచి 164 అండ్ ట్రాక్ మెషిన్ నుంచి 215, అలాగే పాయింట్ మ్యాన్ నుంచి 506, అలాగే ట్రాక్ మెయింటైనర్ గ్రేడ్ 4 నుంచి కనుక మనం చూసుకుంటే 2164 టోటల్గా 4672 ఈ పోస్టులను అయితే ఆర్ఆర్బీస్ భర్తీ చేయడానికి రెడీగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే బోర్డ్స్ అప్రూవల్ టు ది నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, ఏ బోర్డ్స్
అప్రూవల్ ఎంత వచ్చింది అని కనుక మనం చూసుకుంటే వేకెన్సీస్ అప్రూవ్డ్ ఫర్ ది నోటిఫికేషన్ కనుక మనం చూసుకుంటే ముఖ్యంగా ఇవైతే ఐడెంటిఫై చేసిన పోస్టులు. ఇక్కడ ఆల్ బోర్డ్స్ కలిపి పాయింట్మెంట్ నుంచి మనకి 5,058 జాబ్లు రిలీజ్ చేయడానికి అయితే ఆల్ ఆర్ఆర్బీస్ అయితే సిద్ధంగా ఉన్నాయి. అలాగే ట్రాక్ మెయింటైనర్ గ్రేడ్ 4 చూసుకున్నా సరే 13,187 అత్యధికంగా ట్రాక్ మెయింటైనర్ గ్రేడ్ 4 నుంచి అయితే ఎక్కువ పోస్టులు భర్తీ అవ్వడానికి అయితే రెడీగా ఉన్నాయి. అలాగే అసిస్టెంట్ ట్రాక్ మెషిన్ నుంచి 799, అసిస్టెంట్ బ్రిడ్జ్ నుంచి 301, అసిస్టెంట్ పీక్ వే నుంచి 257, అసిస్టెంట్ సిఎన్డబ్ల్యూ నుంచి 2,587 అండ్ అసిస్టెంట్ టీఆర్డీ నుంచి 1,381. ఈ విధంగా ఆల్ వేకెన్సీస్. అలాగే అసిస్టెంట్ వర్క్షాప్ మెకానికల్ డిపార్ట్మెంట్ నుంచి 3,077 పోస్టులు. మొత్తంగా చూసుకుంటే కనుక ఆల్ ఆర్ఆర్బీస్ 32,000 జాబ్స్, 32,438 జాబ్స్ భర్తీ చేయడానికి అయితే ఆల్ ఆర్ఆర్బీస్ సిద్ధంగా ఉంది. ఈ నోటిఫికేషన్ మనకి జనవరి 1st వీక్లో వస్తుంది కాబట్టి క్యాండిడేట్స్ అయితే సిద్ధంగా ఉండాలి. నోటిఫికేషన్ అయితే చాలా అతి త్వరలో అయితే రాబోతుంది. ఇక మేజర్ డౌట్ మనం చూసుకుంటే కనుక 2019 నోటిఫికేషన్లో కనుక మనం చూసుకుంటే గ్రూప్ డికి క్వాలిఫికేషన్ 10th అయితే ఉండేది. కానీ ఆ తర్వాత ఇచ్చిన 2021 నోటిఫికేషన్ 22 నోటిఫికేషన్ కానీ మనం చూసుకుంటే గ్రూప్ డికి కేవలం ఐటీఐ క్వాలిఫికేషనే నెక్స్ట్ నోటిఫికేషన్ నుంచి ఉండబోతుంది అనేది అయితే మనకి వారైతే చెప్పడం జరిగింది. అయితే ఈ నోటిఫికేషన్లో చాలా క్యాండిడేట్స్ డౌట్ ఏంటంటే ఇప్పుడు రాబోయే నోటిఫికేషన్ 10th అభ్యర్థులకి మాత్రమేనా ఆర్ ఐటీఐ అభ్యర్థులకి మాత్రమేనా అనేది చాలా క్యాండిడేట్స్కి అయితే డౌట్ ఉంది. మోస్ట్లీ 10th ప్లస్ ఐటీఐ వీరికి అయితే ఈ నోటిఫికేషన్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. 10th మరియు ఐటీఐ కంప్లీట్ చేసిన అభ్యర్థులకి అయితే ఎక్కువ పోస్టులకి అయితే ఎలిజిబిలిటీ ఉండడం జరుగుతుంది. అలాగే 10వ తరగతి పూర్తి చేసిన వారికి కూడా 10th క్వాలిఫికేషన్తో కూడా కొన్ని జాబ్స్ అయితే ఈ నోటిఫికేషన్లో అయితే డెఫినెట్లీ ఇవ్వడం జరుగుతుంది. సో 10th పాస్ అయిన అభ్యర్థులు అలాగే ఐటీఐ పాస్ అయిన అభ్యర్థులకు ఇద్దరికీ కూడా ఈ నోటిఫికేషన్లో అయితే మోస్ట్లీ అయితే అవకాశం ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇద్దరు కూడా ఈ యొక్క నోటిఫికేషన్ సీరియస్గా తీసుకుని మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగిస్తారని కోరుకుంటున్నాను. దిస్ ఈస్ టుడేస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.